హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, మహోత్తరమైనటువంటి రోజు. మహాశివరాత్రి. శివరాత్రి జాగరణ మహోత్సవాన్ని ఆచరించి ఉదయాన్నే గిరిజా కళ్యాణం అనగా పార్వతీ పరమేశ్వరులని ఒకే పీఠంపై దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా కేవలం శివుడు మాత్రమే మనకి దర్శనమిస్తూ ఉంటారు. చాలా దేవాలయాలు, జ్యోతిర్లింగాలు ఇవన్నీ చూసినప్పుడు అక్కడ కేవలం పరమేశ్వరుడు మాత్రమే మనకు కనబడుతూ ఉంటారు. అంటే శివలింగం మాత్రమే ఉంటుంది. కానీ ఆ శివలింగంలో కూడా పార్వతీ పరమేశ్వరులను వీక్షించొచ్చు. అంతేకాకుండా పరమేశ్వరుడికి 5 రూపాలు, 5 నామాలు, 5 విశేషంగా మనం పూజిస్తాం. అఘోర రూపంగా పూజిస్తాం. తత్పురుష రూపంగా పూజిస్తాం. ఈశాన్య రూపంగా పూజిస్తాం. సజ్జోజాతంగా పూజిస్తాం. వామదేవంగా పూజిస్తాం. 5 ముఖాలు, 5 రూపాలు, ఊర్ధ్వ రూపంలో కనబడేది మనకి ఈశాన్యం. అంటే ఈశ రూపం అంటే నిరాకార స్వరూపం. అందుకే శివుడికి నిరాకార స్వరూపం. కాబట్టి ఆ లింగావతారం, జ్యోతి అవతారాన్ని మనం దర్శనం చేసుకుంటాం. అయితే జ్యోతిలో వెలగడానికి ప్రమిద అనేది ఎంత ముఖ్యమో, అందులో నూనె ఎంత ముఖ్యమో, తర్వాత ఒత్తి ఎంత ముఖ్యమో ఇవన్నీ కలిస్తే జ్యోతి కనిపిస్తుంది. అదే విధానంగా ఒక శివలింగంలో కూడా పార్వతీ శక్తి ఉంటుంది, పరమేశ్వర శక్తి ఉంటుంది, చైతన్య శక్తి ఉంటుంది, శివగణాలు అందులో ఉంటాయి. గణపతులు కనిపిస్తారు. అదే విధానంగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారు. నంది కనిపిస్తుంది. అన్ని దేవతలు కలిపితే పానపీఠ సమేతంగా ఆ ఒక శివలింగ అవతారం కానీ వాటిలో మనం ఏకరూపంగా శివుణ్ణి మాత్రమే మనకి గోచరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు అందరూ కూడా జాగరణ అయిన తర్వాత ఈ విధానంగా పార్వతీ పరమేశ్వరులను వీక్షించడం మన భాగ్యం అనుకుందాం. ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎందుకు? ఈ విశేషత అనేది అంటే ఈ కళ్యాణంలో రాత్రంతా జాగరణ చేసి మనతో రుద్రాభిషేకం చేయించి ఇక్కడికి మనతో ఈ కళ్యాణ గడియల్లో కూడా మనతో పాటు ఋత్వికులు ఉన్నారు. ఎప్పుడు కూడా భగవంతుని పూజ చేసే ముందు అక్కడ భక్తులు ఉంటారు, అర్చకులు ఉంటారు, సేవ చేసే వాళ్ళు ఉంటారు. ఇది దేవాలయంలో కావచ్చు, లేదా వైకుంఠంలో కావచ్చు, కైలాసంలో కావచ్చు, బ్రహ్మలోకంలో కావచ్చు. దేవతల వివాహ కళ్యాణోత్సవంలో దేవతలు, దైవగణాలు అన్నీ పాల్గొంటాయి. కానీ గిరిజా కళ్యాణంలో పంచభూతాలు పాల్గొంటాయి. ఎందుకంటే భూతనాయకుడు పాతాళంలో ఉన్న దేవదానవులు కూడా వస్తారు. ఇక ఊర్ధ్వంలో ఉన్న దేవతలు వస్తారు. అంతేకాదు భూలోకంలో మానవ రూపంగా ఋషులు కూడా ఇక్కడ ప్రవేశం చేస్తారు. ఈరోజు ఈ పూజకి అతిథులుగా నిన్న ఉదయం నుండి ఇప్పటి వరకు మనతోనే ఉండి ఈ ఒక దాసత్వం వహిస్తూ దైవగణాల రూపంగా నంది, భృంగి, శృంగి ఇదే విధానంగా మహర్షుల రూపంగా శివగణాలతో సరిసమానమైన ఋత్వికులు మరియు అందరూ కలిసి ఈరోజు శివ కళ్యాణాన్ని చక్కగా ఆచరించాం. ఈ కళ్యాణోత్సవంలో అంటే నిన్న రాత్రి రుద్రాభిషేకం జరిగిన తర్వాత విశేషంగా మనం చక్కగా పూజించి తదుపరి కళ్యాణోత్సవాన్ని మధ్యరాత్రి అంటే జరిగి ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే మనకి ఈ రూపంగా భక్తులకి దర్శనమిస్తారు. ఈ కళ్యాణం జరిగిన తర్వాత పరమేశ్వరుడికి విశేషంగా మనం ఏం చేస్తాం? మంగళ స్నానాన్ని ఆచరిస్తాం. పసుపు నీరుతో మరియు ఎన్నో విధాల గంధం నీరుతో, పుష్ప నీరుతో ఇటువంటి అనేక విధమైన నీళ్లతో వాళ్ళకి స్నానాలు చేయించి తదుపరి కార్యక్రమాల్ని ఆచరిస్తూ ఉంటారు. ఇది మన ఒక సాంప్రదాయంలో ఉంటుంది. గిరిజా కళ్యాణం అంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అని పేరు. పూర్వంలో మహాశివరాత్రి రోజు రాత్రి భూతనాయకుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ సతీదేవిని వివాహం చేసుకున్నారని, తదుపరి ఆ సతీదేవి ఆ యొక్క అవతారం అంతమైన తర్వాత పార్వతీ రూపంగా జన్మించింది. హిమవంతుని పుత్రికగా పార్వతీదేవి సతీదేవి జన్మించి అక్కడ పార్వతీ రూపంగా నామధేయమై ఆ పార్వతీదేవి ఎన్నో విధాలుగా ధ్యానం చేసి తపస్సును ఆచరిస్తుంది. తదుపరి దేవతలందరూ వెళ్ళి ఆ ఒక పార్వతీదేవిని అర్చించి నమస్కరించి ప్రార్థిస్తారు. అమ్మ, మీరు సతీదేవిగా ఇంతకుముందు ఇలా జన్మించి ఇప్పుడు పార్వతీదేవిగా జన్మించారు.
మళ్ళీ మీరు పరమేశ్వరుని వివాహం చేసుకుంటే అప్పుడు మీకు జన్మించిన పుత్రుడి నుండి ఒక రాక్షస సంహారం ఉంది తల్లి. దాని నుండి మీరు త్వరగా వివాహం చేసుకోవాలి అంటే ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటారు. యోగ నిద్రలో ఇవన్నీ చాలా అద్భుతమైన సన్నివేశాలు. ఇవి ఎంత తెలియజేసినా ఎంత తెలుసుకున్నా తక్కువే. ఇక ఆ అమ్మవారు తపస్సుని ఆచరించి హిమవంతుడు పరమేశ్వరుని ఆహ్వానం చేస్తారు. వివాహ వేడుకలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే ప్రధానమైన చర్యని బ్రహ్మగా అక్కడికి వచ్చి నిల్చొని వివాహం జరిపిస్తారు. నారద మహర్షి సంగీత గానపరుస్తారు. శివగణాలంతా నృత్యాలను చేసి కళ్యాణంలో పాల్గొంటారు. అంతేకాదు భూతనాయకులు కూడా అక్కడికి వచ్చి పాల్గొంటారు. అంత జరుగుతుంది. సంతోషంగా కళ్యాణం జరుగుతుంది, జరిపిస్తారు. అటువంటి కళ్యాణ వేడుక గురించి వినడమే ఎంతో పుణ్యం. ఇక శివపురాణంలో ఉంది ఇలాంటివన్నీ. అందువలన పార్వతీదేవి ఇటువంటి ఎన్నో అవతారాలని అవతరించి ఆ పార్వతీదేవి శివశక్తిలో సగభాగాన్ని అర్ధనారిగా పొంది అర్ధనారీశ్వరిగా అవతారాన్ని కూడా మనకు దర్శనమిస్తుంది. ఇటువంటి భాగ్యాలు ఇటువంటి జరిగినవన్నీ కూడా మహాశివరాత్రి రోజే మరియు మరుసటి రోజులోనే జరిగాయి. అందుకే నిన్నటి మహాశివరాత్రి ఈరోజు విశేషంగా శివ చైతన్య శక్తికి మనం అందిస్తూ శివగణాలని అధికంగా పూజించడం వల్ల అటువంటి పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది. ఇక భక్తి భావనలతో సంకల్ప ముద్ర వేసుకొని మీ గోత్రనామాల్ని తలుచుకుంటూ మనసులోనే ఆచరించిన పూజా ప్రతిఫలం మీ భావనల్లో ఏదైతే సంకల్పం ఉంటుందో, ఏదైతే గ్రహించారో ఆ పూజ ప్రతిఫలం మాకు ప్రాప్తించాలని పరిపూర్ణంగా కోరుకోండి. ఖచ్చితంగా ఆ పుణ్యఫలం మీదవుతుంది. అంతేకాదు ఈరోజు శివ మరియు శక్తి కలయికల రోజు. ఈరోజు తప్పకుండా అటువంటి శక్తిని స్మరించిన పుణ్యఫలం మీదవుతుంది. అంటే ఖచ్చితంగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. అయితే ఇవన్నీ చదవడానికి వీలు కాదనుకుంటే ఈరోజు భక్తితో అందరూ కూడా ఓం గిరిజా శంకరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ విధంగా జపించడం వలన అమ్మవారి యొక్క అలాగే అర్ధనారీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. అలాగే ఆ ఉమామహేశ్వరుల అనుగ్రహంతో అందరి జీవితాలు, అందరి కుటుంబాలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక దివ్య పూజ రేపటి నుండి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. 12 మాసాలలో ఆఖరి మాసం ఫాల్గుణం. చైత్రం నుండి ప్రారంభమై ఫాల్గుణ మాసంతో అంత్యమై మళ్ళీ చైత్రం ప్రారంభమవుతుంది. ఇక ఇటువంటి సమయంలో రేపు ఉదయాన్నే మనం చేయాల్సింది అనుకూలమైతే నదీ స్నానం, సరోవర స్నానం, సాగర స్నానం చాలా విశేషమైనటువంటిది. మన చుట్టుపక్కల ఉండే మనం వెళ్ళి స్నానం చేసుకొని రావచ్చు. లేకపోతే మన ఇంట్లోనే సప్తధాన్యాలు కానీ, నవధాన్యాలు కానీ లేదా త్రిధాన్యాలు ఇలా 3 రకాల ధాన్యాలని ఒక చోట పెట్టి స్నానం ఆచరించినట్లయితే ఆ గంగాదేవి అనుగ్రహంతో, శుభానుగ్రహంతో మన ఇంట్లో దారిద్ర్యం దూరమై యక్షరాజుని అనుగ్రహం ప్రాప్తించి మన ఇంట్లో సమస్త సన్మంగళం అంటే అన్ని విధాల అభివృద్ధి చెంది ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక ఈరోజు యోగక్షేమం సాయంత్రం ఇంటి బయట ఈశాన్యంలో లేదా నైరుతిలో చేయొచ్చు. ఇంటి బయట చేయడానికి అనుకూలం లేని వారు ఇంటి లోపల కూడా చేయొచ్చు. ఈరోజు సాయంత్రం గంగాదేవిని పూజించాలి. ఒక చెంబులో నీటిని పోసి పుష్పాలు అక్షింతలను వేసి ఇంటి బయట ఈశాన్యం లేదా నైరుతి దిశలో ఉంచాలి. రేపు ఉదయాన్నే స్నానం ఆచరించిన అనంతరం ఆ నీటిని ఇల్లంతా సంప్రోక్షణ చేయాలి. ఇలా ఆచరించడం వలన కుబేర అనుగ్రహం, లక్ష్మీ అనుగ్రహంతో అన్నింటా ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.